మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఏపీలో అయితే రాజకీయాలు వేడివేడిగా హాట్ గా అయితే నడుస్తున్నాయి. మొన్న అయితే ఒకరిని అరెస్ట్ చేశారు. ఒక జెండా ఇంటి ముందర జెండా పాతి పెట్టారు అది తినేసి. అరే మా ఇంటి ముందర ఆ జెండా ఎందుకు పాతి పెట్టారు అని అడిగిన దానికి పేరు నాని గారిని అయితే అరెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడి వరకు జరుగుతున్నాయి అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయా లేకపోతే అధినాయకుల గురించి అధినాయం లేక వాళ్ళ సమక్షంలో జరుగుతున్నాయా అయితే ఎక్కడికి తెలియదు. బట్ గ్రౌండ్ లెవెల్లో అయితే వాళ్ళు ఒక సంఘటన గురించి వాళ్ళ ఇంటి ముందరే వేరే పార్టీ వాళ్ళ ఇంటి ముందరే వచ్చి వేరే పార్టీ అగనిస్ట్ పార్టీ జెండా పెట్టడం అయితే చాలా దారుణం అండి. వాళ్ళ ఇంటి లేక సర్కిల్లో పెట్టిన ఒక రకం కానీ వాళ్ళ ఇంటి ముందరే అదే పనిగా జెండా పెట్టి ఎగరవేయడం అంటే, కానీ దాన్ని ప్రశ్నించిన దానికి జైల్లో వేస్తారు అంటే అది చాలా దారుణము. అంటే ఆయన ప్రశ్నించినందుకు కాదు, ఆయన పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు అంటే వాళ్ళ ఇంటికి బార్గేట్లు అవన్నీ పెట్టేశారు, గొడవలు క్రియేట్ అవుతుందని నైట్ పెట్టేశారు. బట్ పోలీసు వాళ్ళ మీదకి రప్ప అంటూ కొన్ని డైలాగ్స్ పాత ఏవైతే వాడినాడో అట్లాంటి డైలాగ్స్ నిన్న నైట్ కూడా వాడినాడు. సో ఈ రోజు మార్నింగ్ కూడా వాడినాడు. సో ఆ విషయానికి అరెస్ట్ చేస్తామని ఈరోజు టాక్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? సరే, జెండా పెట్టారు, ఏదైనా సామరస్యంగా పోవాలి. ఎందుకు పెట్టారు ఏంటి అని సామరస్యంగా పోవాలి. సో గలాట పోవడం కానీ కంప్లైంట్ ఇవ్వండి, అదే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. పోలీసుల మీద అగనిస్ట్కి పోవడానికన్నా అదే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఏంటి ఏమి వాస్తవం ఏంటి తెలుసుకొని వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళ ఇంటి ముందర వేరే పార్టీ అగనిస్ట్గా పెడితే పోలీసులు కూడా ఎవరు ఒప్పుకోరు. సో వాళ్ళ మీదకి తిరగడం కన్నా వాళ్ళకే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాస్తవం ఏంటి తెలుసుకొని అగనిస్ట్గా తీసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ పర్మిషన్స్ తీసుకొని అక్కడ జెండా పాతానికే పెట్టిందని చెప్పి అక్కడ జనసేన నాయకులు చెప్తున్నారు. మరి పేరుని నానేమంటారంటే మీరు పర్మిషన్ అన్న తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, నా ఇంటి ముందు నుంచి తీసేయాలి అని పోలీసు వాళ్ళ మీదకి పోతున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే వాస్తవం అండి. వాళ్ళ ఇంటి ముందర ఎందుకు పెడతారు? సో సర్కిల్ ఉంది, వాళ్ళ ఇంటి ముందర ఒక సర్కిల్ ఉంది, అది జనాలకు సంబంధించింది, పబ్లిక్ సంబంధించింది, గవర్నమెంట్ సంబంధించింది. అక్కడ పెట్టినా కానీ పెట్టుకోవచ్చు కదా. మరి ఇంటి ముందు అంటే గేట్ అట్లా ఉంటే కొంచెం డిస్టెన్స్ లో ఉంది. ఇంటి ముందర ఇప్పుడు కనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఒక మనిషి అంటే పడదు, ఒక మనిషి నాకు పడడు, అతను చూస్తేనే నాకు మండుతుంది. అలాంటి వ్యక్తి ఫోటో ఎత్తుకొని వచ్చి నా ఇంటి ముందర పెట్టి వాళ్ళు అగనిస్ట్ గా ఉండే వాళ్ళ ఇంటి ముందర పెట్టి ఎవరికైనా మండుతుంది, ఎవరికైనా కాలుతుంది. మాట్లాడకూడదు. అదైతే చాలా తప్పు చెప్తున్నాను కదా. పోలీసుల మీదకి ఎందుకు అరుస్తున్నారు? సో మీ ఇంటి ముందర పెట్టారు, మీకు నచ్చట్లేదు, వెళ్ళి అదే పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి నా ఇంటి ముందర పెట్టద్దండి, ఎందుకు పెడుతున్నారు అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఏది వాస్తవం అని చూసుకొని అది గవర్నమెంట్ ప్లేస్ లో ఉందా లేకపోతే ఆయన ఇంటి ముందు ఆయన ప్లేస్ లో ఉందా తీసేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ లో ఉంటే ఆయన మాట్లాడడానికి కూడా హక్కు లేదు, ఆయనకు కూడా రైట్ లేదు. సో అది ఆయనకి సంబంధించిన ప్లేసు, ఆయన ఇంటి ముందు ఉంది అంటే అది పోలీసులు కూడా తీసేయాలి వాళ్ళు వాస్తవంగా. అంటే జనసేన పార్టీ నాయకులు ఈ విషయం పైన ఏమంటున్నారంటే పర్మిషన్ గవర్నమెంటే ఇచ్చింది. అంటే పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో అక్కడ మేము పర్మిషన్ తీసుకొని అన్ని చెక్ చేసే మేము అక్కడ పెట్టాము అని చెప్పి జనసేన పార్టీ గట్టిగా చెప్తుంది. అంటే గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అట్లా చేశారంటారా, లేదంటే కావాలని కుట్రపూరితంగానే చేశారంట? ఇదైతే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోనే జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లోనే పార్టీ వాళ్ళు ఉంటారు కదా, అధినేత కాకుండా గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఇంటి ముందు పేరు నాని ముందు బయట జెండా నాటండ్రా, అట్లా చేయండిరా, ఇట్లా చేయండిరా అని ఎవరు అంత చీప్ మెంటాలిటీ అయితే ఇక్కడ ఆలోచించరు. గ్రౌండ్లలో నేతలు ఉంటారు కదా, పార్టీ నేతలు ఉంటారు కదా, వీళ్ళకి పడకుండా వీళ్ళు చేసుకునేదే తప్ప పెద్ద నాయకులు ఎవరు మా వాళ్ళ ఇంటి ముందర నాటండి, వాళ్ళ ముందర చేయండి, గలాట్లు పెట్టుకోని ఎక్కడ చెప్పట్లేదు. సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వారు మాత్రమే చేస్తున్నారు. సో ఇది కూడా పార్టీ నేతలు అధినేతలు కానీ గుర్తించి వాళ్ళని అలా చేయకుండా అడ్డుకుంటే బాగుంటుంది. చెప్తున్నాను కదా, కంప్లైంట్ ఇవ్వండి, నీది తప్పు, నీ పక్క న్యాయం ఉంది అంటే పోరాడండి. అక్కడ వీడి దౌర్జన్యం చేయమని ఎక్కడ చెప్పట్లేదు. నీ పక్కన న్యాయం ఉంది, నీది పోరాటం చేయాలంటే పోరాటం చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. సో అలా కాకుండా దౌర్జన్యం చేసేయడం కూడా తప్పేండి. సో అలా దౌర్జన్యం చేయకుండా వాస్తవంగా అది నా ముందు ఇంటి వద్దు, అది నా ప్లేస్ అని చెప్తే ఒకవేళ చేసినా కానీ మాట్లాడినా కానీ అంగీకరిస్తారు. అలా కాకుండా దౌర్జన్యం చేసి మాట్లాడి ఏదంటే అది మాట్లాడడం అయితే తప్పు. సో ఇప్పుడు ఏపీ ప్రజలు ఏమంటున్నారంటే ఇదేదో మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి కదా, దాని గురించి మీరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు కానీ మరి దాని గురించి ఎందుకు వైసీపీ స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది. దాని గురించి ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ ఉంది, పార్లమెంట్కి కూడా పోవట్లేదు, పార్లమెంట్కి కూడా ఎక్కడా కనిపించట్లేదు. లైక్ ఇప్పుడు అపోజిషన్ కూడా లేదు, వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనబడట్లేదు. ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా స్క్రోల్ అవుతూ ఉండాలి కదా. చిన్న చీమ్ చుట్టి కన్నా కానీ ఒక పెద్ద ఇది చేసామంటే అరే ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది ప్రీవియస్ లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది కనిపించారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా చాలా మంది అయితే స్క్రోల్ అయ్యారు, చాలా మంది అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. బట్ ఆ వ్యక్తులు ఇప్పుడు కనబడట్లేదు, ఓడిపోయారు కాబట్టి ఎక్కడో మూలున్నారు, ఎక్కడ కనబడట్లేదు. ఎవరో ఒక్కరో ఇద్దరో మాత్రమే కనిపిస్తున్నారు. రీసెంట్ గా కూడా రాంబాబు గారి ఇష్యూ అయితే జరిగింది. ఆ పార్టీ అధినేతలు చెప్తున్నారు, అరే ఎవరు ఎట్లున్నా కానీ రాంబాబు గారు అయితే ట్రెండింగ్ లో ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు అనేసి.
అట్లా దాని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా మేము ఉండాలి, ఇట్లా చేయాలి, చిన్న విషయాన్ని కూడా లాక్కొని రావాలి, మళ్ళీ ఇది కావాలని చేస్తున్నారేమో. కానీ అంటే పేరుని కిట్టు రాజకీయ భవిష్యత్తు కోసమే పేరుని నాని ఇదంతా చేసి కొడుకుని హైలైట్ చేయడానికి చేస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా ఇదైతే హైలైట్ చేయడానికే చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. హైలైట్ చేయాలి, స్క్రోలింగ్ కావాలి, మళ్ళీ ట్రెండింగ్లోకి రావాలి అనేసి, అరే మా పార్టీలో ఒక వ్యక్తి ఇదిగా ఉన్నాడు, ఇంకో వ్యక్తి కూడా రావాలి అని చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే అన్న, ఇంకోటి లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాడు, చాలా ఇదిగా చేస్తాడు. అట్లాంటిది ఇప్పుడు ఈసారి ఎందుకు గ్రామాలలో చేసుకోవాలి, కొట్లాట్లను క్రియేట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇదంతా చేశాడు అన్న మాట వచ్చింది. దాని గురించి ఏమన్నా? గ్రామాలలో చేసుకోవాలి, కొట్లాట్లు పెట్టాలని ఎక్కడ లేదు. ఆయన గ్రామీణ లెవెల్ నుంచే పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు ఉండేది కూడా పంచాయతీకి హెడ్గా ఉన్నాడు. సో దానిని దృష్టిగా పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఈ అరాకొర తెలియని వాళ్ళు, ఇల్లిటరేట్ పీపుల్ మాట్లాడుతున్నారు ఏదంటే అది ఆ రాజకీయం, అసలు రాజకీయం అంటే స్పెల్లింగ్ అనేది తెలుసో తెలియదు, అది ఇది ఏదేదో నోటికి వచ్చిందంతా మాట్లాడుతున్నారు. సో ఆయన పంచాయతీకి హెడ్గా ఉన్నాడు, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి పంచాయతీ లెవెల్లో చేసుకోవాలి, ఆ దృష్టిలో జనాలు పెట్టుకుని చేస్తున్నారు. కానీ గలాట్లు పెట్టాలి, రెచ్చగొట్టాలి, ఎంత నిమిషం చెప్పండి రెచ్చగొట్టే, ఎంత చెప్పండి, ఒక నిమిషం రెచ్చగొడితే ఫ్యాన్స్ అంతా పోయి వాళ్ళ మీద గలాట్లు వేసుకుంటారు. సో ఆయన పంచాయతీలో ఉన్నాడు కాబట్టి ఆ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేసుకోవాలి అని చూస్తున్నాడు తప్ప ఎటువంటి గలాట్లు రెచ్చగొట్టతనం అయితే ఎక్కడా లేదు. ఓకే, మరి ఇప్పుడు ఇంతకు ముందుకు వైసీపీ వాళ్ళు కూడా ఆవిర్భావ సభ చేసుకున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ బయటికి రాలేదు, వాళ్ళు ప్రశాంతంగానే అన్ని చేసుకున్నారు. మరి అప్పుడు జరగండి 2 days లో ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి? అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇక్కడ ఎవరు వాళ్ళని ఎదిరించే వాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా చేసుకున్నారు, ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు, ట్రెండింగ్ లో లేరు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి ఇట్లా మళ్ళీ ట్రెండింగ్ లోకి రావాలనేసి మళ్ళీ ఇట్లా చేస్తున్నారు అని తప్ప ఇంకేం లేదు. ఓకే.